హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ యాసి. యాక్చువల్లీ ప్రొఫెషనల్గా వీడియో చేద్దాం అనుకుంటాను, కానీ ప్రొఫెషనల్ కాదు, జస్ట్ నార్మల్గా మన వంశాన్ని ఉన్నాడే కదా, ఊకే అక్యుప్రెషరు హోలిస్టిక్ అని అదని ఇదని సూదులు కూర్చోవడం, గింజలు పెట్టడం, సీడ్ థెరపీ, కలర్ థెరపీ అంటే ఏందా అని చెప్పి అనుకున్నా. ఇలా ఫోన్ చేసి నన్ను రమ్మంటే సరే చూద్దాం ఏంది ఇది, సీడ్ థెరపీ ఏంది, అక్యుప్రెషర్ ఏంది, అక్యుపెంచర్ ఏంది అని చెప్పేసి వచ్చిన. నిజంగా వచ్చినప్పుడు నాకు అంత అనిపించలే, అంతా చెప్తారు డాక్టర్లు చెప్పినట్టే వీళ్ళు కూడా చెప్తారు అనుకున్నా. కానీ వీడికి వచ్చి కూర్చున్న తర్వాత ఓ మిషన్ ఉన్నది, మన బసవరాజు గారు చేసినటువంటి మిషన్, అది పెట్టి మన పల్స్ చెక్ చేసిండు. అది లైన్స్ ఇట్లా వస్తుంటే సరే బీపీ మిషన్ అది మన హాస్పిటల్లో పెడతారు కదా, అట్లా వచ్చినట్టే వచ్చింది కావచ్చు అనుకున్నా. కానీ అది అయిపోయిన తర్వాత వచ్చింది అసలు మ్యాటర్ ఏంటంటే, మీకు ఏముంది ఏం లేదు, మీ బాడీలో ఏం రియాక్షన్ అవుతుందని అంతా మిషన్ చెప్తాంది. నిజంగా నేను నమ్మలేదండి, ఇక్కడే ఉంది మిషన్. జస్ట్ ఈ చిన్న మిషన్ మొత్తం డయాగ్నోసిస్ చేసి చెప్పిందండి. మన ఇది ఎక్కడ అంటే మన ఈస్ట్ ఆనందబాగ్లో మన వంశన్నది ఈ హోలిస్టిక్ సెంటర్ ఉన్నది, మన వంశీ సేవాధార హోలిస్టిక్ సెంటర్ ఇది. దీంట్లో ఈ పల్స్ డయాగ్నోసిస్ చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత ఏముంది ఏం కథ అని చెప్పేసి అంతా చెప్తుంది. సో నాకైతే నేను చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే, వీడికి వచ్చి చేసుకున్న తర్వాత నీకు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నది, పర్ఫెక్ట్ ఉన్నావు, కాకపోతే కొంచెం హీట్ ఎక్కువ ఉన్నది అది అని చెప్పేసి ఈ సీడ్ ఇక్కడ నాకు వేసింది. ఇదే ట్రీట్మెంట్, ఏ మందు లేదు, మింగడాలు లేవు, ఏ కూర్చోడాలు లేవు, ఏం లేవు, డైరెక్ట్ ఒక సీడ్ ఒక 10 నిమిషాలు పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ తీసేయాలి ఇది, కానీ నేనే ఉంచుకున్నాను. ఇంకా 10 నిమిషాలు ఎక్కువ ఉంటే కొంచెం ఇంకా హీట్ అనేది తగ్గుతుందేమో అని ఉంచుకున్నా. కానీ మొత్తానికైతే నిజంగా మిషన్ బాగుంది, మిషన్ అప్రిషియేట్ చేయాలి. బసవరాజ్ సార్ నిజంగా మిషన్ బాగుందండి, మొత్తం ఇట్లా చెప్పేసింది. అండ్ మీకు కూడా ఎవరికన్నా మందులు మింగి మందులు వాడి ఈ వేరే వైద్యాలలో విసిగిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఇంకా మన పేరు చెప్తే ఇంకా ట్రీట్మెంట్లో ఏమైనా పర్సంటేజ్ కూడా ఇస్తారు, తక్కువ చేస్తారు, వీలైతే మీకు ఫ్రీగా కూడా చేయిస్తారు స్టార్టింగ్లో. సో మీరైతే ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.